వచ్చారు చూడు. చాలా మంది వచ్చున్నారు సార్, పిలుస్తాను సార్. పిలు తొందరగా, కార్యకర్తల్ని వెయిట్ చేయించమాక. ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సుబ్బారెడ్డి, బాగున్నావా? నా పేరు వెంకటరెడ్డి అన్నా. సరేలే వెంకటరెడ్డి, చూసి చాలా రోజులైంది. ఏంటి ఇది పట్టుకోన్నా ముందు. అబ్బో మా అమ్మ చెప్పింది పెద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినవి. ఇంతకేంటి? ఏం లేదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా. సరే, ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు. ఏం లేదు, మా తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్నా. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఓ, ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే, ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? ర్యాంకు రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోటా అన్నా, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోట? డొనేషన్ కోటానా? డొనేషన్ ఎంత? అరే, పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది? అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పేయటం కష్టం, కుదరదు. ఏమనుకోమాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. మరి భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ మన రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా? ఎన్ఆర్ఐ కూడా మన ఆడపడిదేగా. అదే మందే. అయితే ఏందిరా? విజ్ఞాన్ ఎవరిదన్నా? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా? ఒక సీటా? కరెక్ట్ సార్, కరెక్ట్. అరే, చిన్న సిక్కు వచ్చిందిరా తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్. ఒక్క మాట, ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను, ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏం లేదురా, కోరుకోవటమేరా తమ్ముడు. ర్యాంకు కొట్టమని ఈసారి బాగా చదవమని మీ వాడిని. కాదన్నా, వాడు ఒకటే మౌనంగా సతాయిస్తుండన్నా. చంద్రబాబు గారు ఏదో చెప్పింది A1 అంట కదా. ఆ గ్రూప్ కావాలా? ఆ గ్రూప్ కావాలంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? చెప్పవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్ చెప్తా ఉన్నాను సార్. అరే అయ్యా, ఏమనుకోబాకరా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను. లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మెరిట్ చూడాలి అప్పుడే. అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్నా. లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడన్నా. ఉన్నాడు సార్, ఉన్నాడు. అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అంటవా? అన్న, ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా? అన్నా, అరే నిజంగా అన్నా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్నా. అనుమానం లేదురా స్వామి. అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు. అబ్బా కరెక్ట్ తమ్ముడు, కాదన్నా నేను. అన్నా, ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను. నేను అనుమానిట్లేదు తమ్ముడు. పార్టీ కోసం నిలబడతా. అరే, బాంబుల సంస్కృతి వద్దని పెద్ద ఆయన చెబుతా ఉంటే మళ్ళీ బాంబులు అంటావారా? ఊరుకో. నా రక్తం పచ్చగా రాకపోతే తమ్ముడు, నీ సంగతి నాకు తెలీదా? నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు, కానీ సీట్ ఇప్పిట కుదరదురా. నీ దండం పెడతా. అంతా బాగానే చెబుతావు కన్నా, ఈడకి వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు. అది ఆ పతి ప్రాణంబు దక్క అంటాడు చూడు ఆయన, యమధర్మరాజు సావిత్రిని. అట్టుందన్నా నీ వ్యవహారం. తమ్ముడు, సీట్ ఇప్పలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా. ఏమనుకో బాగా వెళ్ళి అదే రాత్రి నువ్వెందుకన్నా? సర్లేనా, వస్తాయిగా, ఎన్నాళ్ళో లేవు, ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్ లో. కరెక్ట్గా మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా. ఖచ్చితంగా చూసుకుందాం లేనా లెక్కలన్నీ. ఖచ్చితంగా ఏంట్రా సార్? ఎలక్షన్లు సార్, పంచాయతీ ఎలక్షన్లు సార్. ఇగో పియ, నువ్వన్నా చెప్పయా. నేను చెప్తున్నాను సార్. నేనేం చేసినా? నేను ఎంత కట్టపడ్డా?
ఉన్నాను సార్. ఈ చెప్పులు చూడు బొక్కలు పడ్డాయి, బొక్కలు అరిగిపోయినాయి. అనుకోలేదు సార్. ఎమ్మెల్యే అరే గారు తమ్ముడు నువ్వు పార్టీకి పని చేయలేదన్నానా, నాకు ఓట్లు వేయలేదు అన్నానా, నా కోసం పని చేయలేదన్నానా, సీట్ ఇప్పలేదు తమ్ముడు అన్నా. ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లు వేసావు, తిరిగావు, కష్టపడ్డావు, మరి ఏం చేస్తావు నేను చెప్పు. ఇంకో విధంగా నీ ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా నాకు ఇస్తావా? ఆ అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా. ఫీజు ఎవరు కడతాను, నువ్వు కడతావా? నేను ఇస్తా పో, నీ దండం పెడతా. సార్ లేనా చూద్దాంలే సార్, మాకు కూడా టైం వస్తుంది. ఎప్పుడు మీ దినాలేనాడో మా దినాలు కూడా వస్తాయి కానివ్వండి. అరే తమ్ముడు అలగబాకరా. అరే తమ్ముడు సార్ వా సార్, మీరంత గొప్పలు సార్. ఏడుకొండల గారు నమస్కారం సార్. ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు. అరే వెంకటేశు, సార్ నువ్వు పియ్యగా పొగుడుతున్నావా తిడుతున్నావా? అబ్బే మేము తిట్టలేదు సార్, పొగుడుతున్నాను సార్. మీ తెలివితేటలు చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్. అబ్బో యాక్షనా? అవును సార్, ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నారు సార్. సార్ పెద్ద ఆయన వస్తున్నారు సార్. పెద్ద ఆయన రండి.